2013 సంవత్సరం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియం 15,000 మంది స్టూడెంట్స్తో కిక్కిరిసిపోయింది. అంతమంది జనాలు ఆ హడావిడి ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కో లేదా ఓ పొలిటికల్ పార్టీ ర్యాలీ కోసమో కాదు, ఒక మ్యాథ్స్ క్లాస్కి. ఆ క్లాస్ చెప్పిన వ్యక్తి పేరే బైజు రవీంద్రన్. It was once considered an icon in the Indian edtech space, the poster child of the startup world. 2011లో కేవలం 25 మంది స్టూడెంట్స్తో ఒక చిన్న ఆఫీస్లో స్టార్ట్ అయిన బైజూస్ చిన్న పిల్లలకు అద్భుతమైన చదివిస్తాను. 2022 నాటికి 18,000 కోట్ల నెట్వర్క్తో అతి తక్కువ టైంలోనే షారూక్ ఖాన్, మహేష్ బాబు లాంటి వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్స్గా పెట్టుకొని బైజూస్ అని చెప్తాను చెప్పి బత్తాయి జ్యూస్ పిండినట్టుగా దాన్ని పిండేశారు బైజూస్ ని. ఇండియాస్ ఫస్ట్ సూపర్ సక్సెస్ఫుల్ ఎడ్టెక్ కంపెనీ అనిపించుకునే స్థాయికి ఎదిగింది. Baiju Ravindran's rags to riches story was talked about in great detail. It looked like Baiju's was unstoppable. ఎంత ఫాస్ట్గా అయితే ఎదిగిందో అంతే ఫాస్ట్గా దాని నెట్వర్క్ని కోల్పోవడమే కాక బైజూస్లో 2,500 మంది ఉద్యోగులను తొలగించిన సీఈఓ రవీంద్రన్ పీకల్లో తప్పుల్లోకి మునిగిపోయి నష్టాల్లో కూరుకుపోయింది. బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ పై లుక్అవుట్ నోటీస్ జారీ అయింది. ఒక పాయింట్ ఆఫ్ టైంకి అయితే బోర్డ్ మెంబర్స్ నుండి బైజూస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ దాకా అందరూ బైజూస్ని వదిలి వెళ్ళిపోయారు, లిటరల్లీ పారిపోయారు. రవీంద్రన్ విదేశీ నిధులపై ఈడీ ఫోకస్ పెడుతోంది. ప్రతి ఇంట్లో చదువుపై పడే గొడవకి ముగింపు పలుకుదాం. బైజూస్ గురించి కంప్లీట్గా చెప్తాను, వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి బైజూస్. బైజు రవీంద్రన్ 1980లో కేరళలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరు మామూలు స్కూల్ టీచర్స్. చిన్నతనంలో రవీంద్రన్కి రెండే ఇంట్రెస్ట్లు ఉండేవి, ఒకటి స్పోర్ట్స్ అండ్ ఇంకోటి మ్యాథమెటిక్స్. స్కూలింగ్ తర్వాత అందరు మిడిల్ క్లాస్ పిల్లల్లాగా ఆయన్ని కూడా ఇంట్లో వాళ్ళు ఇంజనీరింగో మెడిసినో చూస్ చేసుకోమన్నారు. రవీంద్రన్ ఇంజనీరింగ్ని చూస్ చేసుకొని కంప్లీట్ చేసి 2001లో ఒక షిప్పింగ్ కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యారు. అలా 2 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ కొందరు ఐఐఎమ్స్కి వెళ్ళి ఎంబీఏ చేయాలి అనే ఉద్దేశంతో క్యాట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి రవీంద్రన్ని హెల్ప్ అడిగారు. అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తూనే రవీంద్రన్ కూడా క్యాట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు. ఆయన దగ్గర ట్రైన్ అయిన 12 మంది ఫ్రెండ్స్లో 4 క్యాట్ని క్రాక్ చేస్తే రవీంద్రన్ ఆ ఎగ్జామ్లో 100% స్కోర్ చేశాడు. కానీ ఏ ఐఐఎంలోనూ జాయిన్ అవ్వకుండా అదే జాబ్ కంటిన్యూ చేశారు. ఆ తర్వాత 2005లో మళ్ళీ క్యాట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఈసారి కూడా 100% స్కోర్ చేశారు. 2 సార్లు క్యాట్లో 100% మార్క్స్ రావడంతో క్యాట్ టాపర్ గా రవీంద్రన్ కి విపరీతమైన పేరు వచ్చింది. దాంతో అతని దగ్గర కోచింగ్ తీసుకుంటే ఎలా అయినా క్యాట్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు అని స్టూడెంట్స్ రవీంద్రన్ దగ్గర కోచింగ్ తీసుకోవడానికి లైన్లు కట్టేవాళ్ళు. ఆ టైంలోనే రవీంద్రన్ కూడా తనకి టీచింగ్ అంటే ఇష్టం పెరిగి బైజూస్ క్లాసెస్ ఫర్ క్యాట్ అని ఒక ఇన్స్టిట్యూట్ ని స్టార్ట్ చేశారు. అయితే అక్కడ స్టూడెంట్స్ కి ప్లేస్ సరిపోవట్లేదు అని ఇన్స్టిట్యూట్ ని మెల్లిగా ఒక ఆడిటోరియం కి షిఫ్ట్ చేశారు. అక్కడ రవీంద్రన్ ఒకేసారి 1,200 మంది క్లాస్ చెప్పేవారు. ఆ ఇన్స్టిట్యూట్ లో ఫస్ట్ క్లాస్ ని రవీంద్రన్ ఫ్రీగా చెప్పేవాడు. చిన్నప్పటి నుండి బట్టి చదువులకి బానిసలైన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ అండ్ సింపుల్ గా ఉండే రవీంద్రన్ టీచింగ్ స్టైల్, ఆ అప్రోచ్ చాలా కొత్తగా అనిపించేవి. ఫ్రీ క్లాస్ అటెండ్ అయిన ప్రతి 10 మంది స్టూడెంట్స్ లో 9 మంది ఖచ్చితంగా పెయిడ్ క్లాస్ లో జాయిన్ అయ్యేవాళ్ళు. స్టూడెంట్స్ తన మోడల్ కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు అనే విషయం అర్థమయ్యి రవీంద్రన్ తన క్లాసెస్ ని బెంగళూరు, చెన్నై, ముంబై అండ్ పూణేకి కూడా ఎక్స్పాండ్ చేశారు. ఇలా క్లాసెస్ కి వచ్చిన వాళ్ళలో చాలా మంది తెలివైన స్టూడెంట్స్ ని కూడా కలిశారు. అతని వైఫ్ అయిన దివ్య గోకుల్నాథ్ ని కూడా రవీంద్రన్ అలా ఓ క్లాస్ లో స్టూడెంట్ గానే కలిశారు. రవీంద్రన్ రాత్రి పగలు లేకుండా కష్టపడి ఊరూరు తిరిగి అతని క్లాసెస్ ని 2009కి 9 సిటీస్ కి ఎక్స్పాండ్ చేశారు. రవీంద్రన్ ట్రావెలింగ్ లో టైం ని వేస్ట్ చేయకుండా అతని క్లాసెస్ ని ఇంట్రెస్టింగ్ గా ఎలా మార్చాలి అనే దాని మీద బాగా రీసెర్చ్ చేసి ఒక స్టూడెంట్ కి డౌట్ రాకముందే దాని ఆన్సర్ వాడికే అర్థమయ్యేలాగా అతని కోర్సెస్ ని తయారు చేశారు. మెల్లగా వేరే సిటీస్ నుండి కూడా రవీంద్రన్ క్లాసెస్ కి డిమాండ్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడే రవీంద్రన్ కి కూడా అన్ని చోట్ల ఫిజికల్ గా ఉండి తన 100% ఇవ్వడం కష్టం అనిపించి డిజిటల్ గా క్లాసెస్ చెప్పగలిగితే ఒకేసారి ఎంతమందికైనా చెప్పొచ్చు అనే ఐడియా వచ్చి వీసాట్ అనే టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసి శాటిలైట్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఒకేసారి 45 సిటీస్ లో ఆయన క్లాసెస్ ని బ్రాడ్కాస్ట్ చేసేవారు. ఆ తర్వాత 2011లో కొంతమంది ప్యాషనేట్ టీచర్స్ తో ఒక టీమ్ ని రెడీ చేసి ఆయన స్టూడెంట్స్ లోని కొంతమంది తెలివైన వాళ్ళు అండ్ ఆయన వైఫ్ తో కలిసి థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ త్రూ స్కూల్ ట్యూషన్స్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు. అప్పుడే రవీంద్రన్ కి
ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఎంటర్టైన్మెంట్ అండ్ గేమ్స్ లాగా హై క్వాలిటీతో ఉండే ఎడ్యుకేషనల్ కాంటెంట్ ఉన్న ఒక అప్లికేషన్ ని లాంచ్ చేయాలి అనే ఐడియా వచ్చింది. ఆ ఐడియాని రియాలిటీలోకి మార్చడానికి 2013లో మణిపాల్ గ్రూప్ నుండి 26% ఈక్విటీని వాళ్ళకి ఇచ్చి 50 crores ఫండింగ్ రైజ్ చేసి వెంటనే యాప్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. అప్లికేషన్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మార్కెట్ రీసెర్చ్ టైంలో అప్పటి వరకు వాళ్ళ ఆలోచనలోకి కూడా రాని కొన్ని విషయాలు వాళ్ళకి అర్థం అవడం స్టార్ట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ అందరూ ఒకే స్పీడ్లో నేర్చుకోలేరు. ఒకడికి ఒక టాపిక్ కంప్లీట్ చేయడానికి ఒక వారం పడితే ఇంకొకడికి 2 weeks అవ్వచ్చు. కొందరికి చదివితే తొందరగా అర్థం అవుతాయి, ఇంకొందరికి వీడియోస్ చూస్తే బాగా అర్థం అవుతాయి, ఇంకొందరికి ఒక వ్యక్తి వచ్చి వివరంగా చెప్తే అర్థం అవుతాయి. కాబట్టి ఈ యాప్ ఎవరైనా వాడగలిగే విధంగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఎక్స్పర్ట్ లెవెల్ టీచర్స్ని, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్లని, 3D డిజైనర్లని, ఆఖరికి ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ని కూడా హైర్ చేసుకొని హై క్వాలిటీ కాంటెంట్ని మల్టిపుల్ అప్రోచెస్తో ఎలాంటి వాడైనా నేర్చుకోగలిగే విధంగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరాల పాటు కష్టపడి బైజూస్ని తయారు చేసి 2015లో బైజూస్ యాప్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. అంతేకాకుండా మొబైల్స్లో స్టూడెంట్స్ బాగా డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉండడంతో బైజూస్ ప్రత్యేకంగా ట్యాబ్స్ని, ఆల్రెడీ వాళ్ళ కాంటెంట్ లోడ్ చేసిన మెమరీ కార్డ్స్ని కూడా అమ్మడం స్టార్ట్ చేసింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో అవన్నీ సూపర్ సక్సెస్ఫుల్ అయ్యాయి. ఎర్లీ స్టేజెస్లోనే బైజూస్కి ఆ లెవెల్ ఆఫ్ సక్సెస్ రావడం చూసి సికోయా, మార్క్ జుకర్బర్గ్ ఫౌండేషన్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా బైజూస్లో కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి బైజూస్ని రవీంద్రన్ కల్లో కూడా ఊహించినంత పెద్దగా మార్చేశాయి. ఇప్పుడు బైజూస్ ముందున్నది ఒక్క ఛాలెంజ్: సేల్స్. బైజూస్ మీద ఉన్న ఇన్వెస్ట్మెంట్స్కి తగ్గ రెవెన్యూ జనరేట్ అవ్వాలి అంటే సేల్స్ కూడా అదే స్కేల్లో జరగాలి. కాబట్టి బైజూస్ ప్రతి టౌన్ అండ్ సిటీలో అప్పుడే ఇంజనీరింగ్ పాస్ అయ్యి మంచి షార్ప్గా ఉన్న యంగ్ గ్రాడ్యుయేట్స్ని హైర్ చేసుకొని ఊరికొక బలమైన మార్కెటింగ్ టీమ్ని తయారు చేసింది. బైజూస్ సేల్స్ మోడల్ ఎలా వర్క్ అయ్యేదంటే, పిల్లలకి ఎలా అయినా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకునే పేరెంట్స్, లేకపోతే పిల్లలు టీవీలో బైజూస్ యాడ్స్ని చూసి బైజూస్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు అందులో ఫిల్ చేసే ఇన్ఫర్మేషన్ని బట్టి వాళ్ళకి దగ్గరలో ఉన్న ఒక సేల్స్ పర్సన్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అతను పిల్లలతో వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి అడిగి వాళ్ళ ఆన్సర్స్కి తగ్గట్టు వాళ్ళని ఇంట్రెస్టింగ్గా అనిపించేలాగా వాళ్ళ ఆన్సర్ చేయలేని కొన్ని క్వశ్చన్స్ అడిగి ఆ తర్వాత వాళ్ళకి రవీంద్రన్ వీడియోస్ని చూపిస్తాడు. అంతకుముందు ఆన్సర్ చేయలేకపోయిన పిల్లలు ఆ వీడియోస్ని చూసిన తర్వాత ఆన్సర్ తెలియడంతో ఈసారి అవే క్వశ్చన్స్కి టక్కుమని ఆన్సర్ చెప్తారు. దీన్ని పేరెంట్స్కి చూపించి పిల్లల ఫ్యూచరు, వాళ్ళు రాయాల్సిన ఎగ్జామ్స్ గురించి వాళ్ళని భయపెట్టి తల్లిదండ్రుల్లో పిల్లల ఫ్యూచర్ గురించి ఒక రకమైన ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేసి ఏదో ఒక ఆఫర్ ఇచ్చి ప్యారలల్గా వాళ్ళ పిల్లల్ని కూడా మోటివేట్ చేస్తూ అవసరమైతే వాళ్ళకి ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చి ఆ యాప్ వల్ల వాళ్ళ పిల్లలు ఇంప్రూవ్ అవ్వకపోతే వాళ్ళకి 100% రీఫండ్ ఇస్తామని చెప్పి వాళ్ళ డీల్ని ఏదోలా క్లోజ్ చేసేస్తారు. ఇలాంటి సేల్స్ ట్రిక్స్తో బైజూస్ బిజినెస్ చేస్తూ 2018 నాటికి $1 బిలియన్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీగా మారడమే కాక ఇండియాస్ ఫస్ట్ ఎడ్టెక్ జైంట్గా అవతరించింది. ఆ తర్వాత 2020లో కోవిడ్ వచ్చే టైంకి $8 బిలియన్ కంపెనీగా ఎదిగింది. आज रात 12 बजे से घरों से बाहर निकलने पर पूरी तरह पाबंदी लगाई जा रही है. లాక్డౌన్ టైంలో పిల్లలకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ తప్ప వేరే దిక్కు లేకపోవడంతో బైజూస్ ఇంకా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి కొంతకాలం వాళ్ళ క్లాసెస్ని ఫ్రీగా స్ట్రీమ్ చేశారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్కి పెరుగుతున్న డిమాండ్ని చూసి మార్కెట్లోని టాప్ ఇన్వెస్టర్స్ అండ్ వెంచర్ క్యాపిటలిస్ట్ అందరూ ఎడ్టెక్ కంపెనీస్ మీద కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే వాటిలో కూడా more than 50% ఆఫ్ ద ఫండ్స్ బైజూస్కే దక్కాయి. ఆ తర్వాత బైజూస్ వాళ్ళ సేల్స్ని అండ్ వాళ్ళకు వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళ బిజినెస్ స్పేస్ని ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేయాలి అనే ఉద్దేశంతో వైట్ హ్యాట్ జూనియర్, స్కాలర్, గ్రేడప్ లాంటి స్టార్టప్స్ చాలానే అక్వైర్ చేసుకుంది. వాటిలో యుఎస్ బేస్డ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. వాటిని అడ్డం పెట్టుకొని రవీంద్రన్ ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నాడు. బైజూస్ ఏ స్థాయికి ఎదిగిందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పాయింట్ ఆఫ్ టైంకి అప్పటికి జస్ట్ 5 years బ్యాక్ మార్కెట్లోకి వచ్చిన బైజూస్ 35 ఏళ్ల నుండి మార్కెట్లో ఉన్న ఆకాష్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా $1 బిలియన్ డీల్ ఆఫర్ చేసి అక్వైర్ చేసుకుంది. అలా బైజూస్ మంచి స్వింగ్లో ఎదుగుతూ ఉన్నప్పుడు సడన్గా లాక్డౌన్ అండ్ కోవిడ్ ఫియర్ మెల్లగా ఎండ్ అయిపోయాయి. ఒకప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్కి అంత ప్రిఫరెన్స్ ఇచ్చిన పేరెంట్స్ అందరూ పిల్లలు మొబైల్స్కి అడిక్ట్ అయిపోతున్నారు అనే భయంతో ఆఫ్లైన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వెంటపడడం స్టార్ట్ చేశారు. మార్కెట్ డౌన్ అవడంతో బైజూస్ సేల్స్ కన్నా కంపెనీ వాల్యుయేషన్ విపరీతంగా పెరిగిపోయింది.
ఈ ప్రెషర్ ఎంతలా పెరిగిందంటే ఒక పాయింట్ ఆఫ్ టైంకి బైజూస్ సేల్స్ టీంలో ఎవరైనా వాళ్ళ టార్గెట్లో 50% కన్నా తక్కువ సేల్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళని ఫైర్ చేయాలనే రూల్ కూడా పెట్టారు. ఇలా సేల్స్ టీము వాళ్ళకు వచ్చే ప్రెషర్ని తట్టుకోలేక పేరెంట్స్ని భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి బ్రతిమాలి ఏదోలాగా సేల్స్ని క్లోజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సేల్స్ టీంలో ఉన్న కొందరైతే ఈ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళ జేబులో నుంచి ఓ 15,000 డౌన్ పేమెంట్గా కట్టి వాళ్ళకి అవసరం లేకపోయినా సరే ఎవరో ఒకళ్ళ పేరు మీద బైజూస్ సబ్స్క్రిప్షన్ కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా బైజూస్ గ్రాఫ్ పడిపోయే క్రమంలో బైజూస్లో ఇంకా ఫండ్స్ లేక రిఫండ్స్ అండ్ రిటర్న్స్ సరిగా ఇవ్వకపోవడంతో పేరెంట్స్ కూడా మెల్లిగా బైజూస్ మీద నమ్మకం పోయింది. బైజూస్ సబ్స్క్రిప్షన్ కొనడం కాదు కదా, బైజూస్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా కాల్ చేసినా కట్ చేయడం, వాళ్ళ నుండి తప్పించుకొని తిరగడం స్టార్ట్ చేశారు. ఒక పాయింట్ ఆఫ్ టైంకి బైజూస్ ఎకనామిక్స్ ఎవ్వరికీ అర్థం కానంతలా తయారయ్యాయి. సేల్స్ మోడల్స్ నుండి సబ్స్క్రిప్షన్ మోడల్స్ దాకా అన్నింటినీ రకరకాలుగా మార్చి చూశారు కానీ ఏది పనవలేదు. 2022 ఎండింగ్ వచ్చేసరికి ప్రపంచం మొత్తం ఆన్లైన్లోనే చదవాలి అన్నట్టుగా స్టార్ట్ అయిన బైజూస్ $200 మిలియన్ ఇన్వెస్ట్ చేసి కొన్ని సిటీస్లో ఆఫ్లైన్ ట్యూషన్ సెంటర్స్ని కూడా స్టార్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. కానీ ఆఫ్లైన్ సెంటర్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. అంతేకాదు బైజూస్ 2022లో రిలీజ్ చేసిన వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ప్రకారం కంపెనీ రెవెన్యూ 2,458 కోట్లు అయితే లాస్ 4,564 కోట్లు. ఆ పాయింట్ ఆఫ్ టైంకి బైజూస్ రోజుకి 12.5 కోట్లు నష్టపోయేది. ఎంప్లాయీస్ సాలరీస్, లోన్స్, వెండర్ పేమెంట్స్ ఒక్కటి క్లియర్ చేయడానికి కూడా బైజూస్ దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు పిలిచి మరీ $1 మిలియన్ లోన్లు ఇచ్చిన వాళ్ళే బైజూస్ మీద లోన్ డిఫాల్ట్ కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు. బైజూస్ ఫినాన్సెస్ ఇంత దారుణంగా మారిపోవడంతో బైజూస్ గతంలో కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసుకున్న కంపెనీలని వాళ్ళ డైలీ ఫినాన్సెస్ ని కవర్ చేసుకోవడం కోసం ఒక్కొక్కటిగా లాస్ వచ్చినా సరే అమ్మడం స్టార్ట్ చేసింది. 2023 సెప్టెంబర్లో BCCI బైజూస్ పేమెంట్లు టైంకి క్లియర్ చేయకపోవడంతో బైజూస్ కి ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసింది. ఇంకొంతకాలానికి ED 9,000 crore ఫెమా వైలేషన్ నోటీస్ ని ఇష్యూ చేసింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో $22 బిలియన్ నెట్వర్త్ తో ఉన్న కంపెనీ 2024 జనవరికి దాని నెట్వర్త్ ని 99% లూజ్ అయ్యి 225 మిలియన్ వాల్యుయేషన్ కి పడిపోయింది. బైజూస్ ఇంత దారుణంగా డౌన్ఫాల్ అవడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే బైజు రవీంద్రన్ ఆయన USP అయిన క్వాలిటీ ఎడ్యుకేషన్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లాంటి వాటిని వదిలేసి బిజినెస్ వెంట పరిగెత్తడం వల్లే బైజూస్ ఇంత ఘోరంగా ఫెయిల్ అయింది. బైజూస్తో మీకున్న ఎక్స్పీరియన్సెస్ని అలాగే ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఆల్సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంటలు పగలదొబ్బండి.